ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు పేరిట మీ అందరికీ శుభం కలుగునుగాక. అందరూ బాగున్నారు కదా? ఈరోజు భక్తుడైన ఇర్మియా మాటలు మనం ఒకసారి చూద్దాం. భక్తుడైన ఇర్మియా అంటున్నాడు ఏమనంటే, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అనేసి మాట్లాడుతున్నాడు దేవుడితో. మన పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు, పరిస్థితులు మన చేయి దాటిపోతున్నప్పుడు మనకు అనిపిస్తే దేవుడు మనతో ఉన్నాడా లేడా అనేసి. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇర్మియా అంటున్నాడు, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అనేసి. ఇర్మియా గ్రంథం 32:17 ఉంటుంది ఒక మాట, ఒక్కసారి మనం చూద్దాం. భక్తుడైన ఇర్మియా అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువుల చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటున్నాడు. అంటే దేవుడిని చాలా దగ్గర నుంచి చూసి మాట్లాడుతున్నాడు. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అనేసి. మనం ఎప్పుడైతే దేవుడికి చేరువుగా ఉంటామో అలాంటి సమయంలో మనకు అనిపిస్తుంది దేవుడికి సమస్తము సాధ్యమే అని. ప్రభు పేరిట మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, మరి మీరు కూడా అనొచ్చు, ప్రభు పేరిట మీకు సమస్తము సాధ్యమే అనేసి. ఈ సంవత్సరం మీరు అసాధారణమైన శూర కార్యాలు చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు అన్న విషయం మీకు అర్థమవుతుంది అనేసి ఈ వాక్కును బట్టి నేను నమ్ముతున్నాను. మీ పరిస్థితులు మీ చేతిలో లేకపోవచ్చేమో కానీ దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, ఇంపాసిబుల్ థింగ్స్ని దేవుడు మీ చేత చేయించాలి అని ఆశపడుతున్నాడు. మరి ధైర్యము వహించి ప్రభు పేరిట అడుగులు వేయమని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.